హైదరాబాద్ ఈ కార్ రేస్పై ఏసీబీ పెట్టిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. 10 రోజుల వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు లాయర్ సుందరం వాదించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో స్పాన్సర్ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 18 నాడు ఫిర్యాదు వస్తే 19వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారని, ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే ఎఫ్ఐఆర్ పెట్టారని కేటీఆర్ తరపు లాయర్ వాదించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో అసలు లేనే లేదని వాదించారు.